మళ్ళీ హైదరాబాద్లో ప్రత్యక్షం అయిపోయాం. ఎందుకంటే ఇవాళ రవి బర్త్డే. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వర్ధిల్ ఐడియాస్. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే ఇవాళ రవి బర్త్డే. అసలు రావాలన్న ప్లానే లేదు, కానీ రవి చాలా ఫోర్స్ చేసి రావాల్సింది అంటే ఇంకా రాకైతే తప్పలేదన్నమాట. చాలా సడన్గా ఈవినింగ్ బయలుదేరం, ఇంటికి వచ్చేవరకు టూ లేట్ అయిపోయింది ఈవినింగ్. ఇంక ఇక్కడ రవితో కేక్ కట్ చేయించాలి. ఇంకా వర్ధిల్ ఇక్కడికి వచ్చాడా, అమ్మమ్మని చూస్తే నార్మల్ వేషాలు ఉండవు. ఇంకా అమ్మమ్మతో బాగా డ్రామాలు వేస్తాడు. ఇంకా నాకైతే విసుగు వచ్చేసింది. సరే నేను కేక్ తెచ్చి ముందర పెట్టేస్తున్నాం, మీరు కట్ చేయకపోతే నేనే కట్ చేసి తినేసి నేనే పడుకుంటా అని చెప్పేసి అంటున్నాను అనమాట. అంతసేపు బ్రతిమలాడాల్సి వచ్చింది. సో ఫైనలీ ఇక్కడ ఉండి ఇవాళ రవి బర్త్డే మొత్తం మీరు ఇవాళ ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం ఫ్యామిలీ వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇంకా అట్లా అయితే కేక్ అయితే కట్ చేయడానికి రవి అయితే రావాలి. అసలు ఆల్మోస్ట్ 12 అయిపోయింది, మేము వచ్చేవరకే 10 అయిపోయింది. అప్పుడు వచ్చి డిన్నర్ చేసి ఇంకా కూర్చొని అదంతా ఇంకా పడుకొనే లేదు ఆ రోజు. ఇంకా పాపం పిల్లలకి తెలియక వాళ్ళు పడుకున్నారు, రవి పడుకున్నాడు, వాసల్య పడుకుంది. ఇంకా వాళ్ళిద్దరిని లేపి తీసుకొని రమ్మని మా పిన్నికి అయితే చెప్తున్నా. నాకైతే నిద్ర మబ్బులో కేక్ బాక్స్ కూడా ఓపెన్ చేయడానికి నాకైతే రావట్లేదు, అదే చెప్తున్నా. ఏంటో నా కళ్ళు కూడా మూసిపోతున్నాయి, పడుకుంటే బాగుండని చెప్పేసి ఇంకా ఏం కేక్ అని శేఖర్ని అడుగుతున్నా. ఎందుకంటే శేఖర్ వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చిండ్రు కాబట్టి కేక్ అయితే అస్సలు చూసారా ఎంతసేపు ఓపెన్ చేసినా అస్సలు ఓపెన్ అవ్వట్లేదు. ఫైనలీ రవి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోతున్నాయి. ఈ ఇయర్ రవి పాపం చాలా సిక్ అయ్యాడు. అసలు చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ వామిటింగ్స్, స్టమక్ పెయిన్ కాస్త చాలా సీరియస్ అయ్యి ఫైనలీ ఇవాళైతే హ్యాపీగా ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నాడు. సో అది కూడా ఒక రీజన్ అనమాట, హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి మేమందరము. సో అంత పెద్ద ప్రాబ్లమ్ని చాలా స్ట్రాంగ్గా ఫేస్ చేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు కాబట్టి ఇంకా హ్యాపీ బర్త్డే రవి అనమాట. సో అది రవి ఇయర్ మొత్తం అన్నీ నువ్వు అనుకున్న విషయాలు అన్నీ తీరిపోవాలి. సో వర్ధిల్ ఎంత చెప్పినా అసలు హైపర్ అయిపోతాడు. ఎందుకు హైపర్ అయిపోతాడో తెలీదు. ఈ ఇంటికి వస్తే మాత్రం చాలా హైపర్ అయిపోతాడు. ఎందుకంటే ఆపే వాళ్ళు ఎవ్వరు ఉండరు కాబట్టి. అండ్ ఫైనలీ బర్త్డే చాలా ఎనర్జీగా చాలా హ్యాపీగా స్టార్ట్ అయిపోయింది. అప్పటికి టైం అయితే 1 అవ్వడానికి వచ్చిందనమాట. రవికి నిద్ర రావట్లేదు, వర్ధిల్కి నిద్ర రావట్లేదు, వాళ్ళ అమ్మమ్మకి నిద్ర రావట్లేదు. ఇంకా నెక్స్ట్ డే ఫైనలీ మా పిన్ని వచ్చేసింది. మా అమ్మ వచ్చింది, ఆల్రెడీ మాతో మాట్లాడింది, మళ్ళీ మా అమ్మ వెళ్ళిపోయింది, మళ్ళీ ఈవినింగ్ వస్తుంది. ఇప్పుడు మా పిన్ని మా చెల్లి అయితే వచ్చిండ్రు. ఇక్కడ నాకు స్వీట్ పొటాటోస్ ఓవెన్లో బేక్ చేస్తే చాలా ఇష్టం. అట్లా బేక్ చేస్తే మా పిన్ని ఇచ్చింది, చాలా హాట్గా ఉంది. సో ఇక్కడ బిర్యానీ అయితే స్టార్ట్ అయిపోయింది. కర్రీస్ అన్నీ క్యాటరింగ్కి ఇచ్చారు, ఓన్లీ బగారా అన్నం మాత్రం ఇంట్లో ప్రిపేర్ చేయాలి. సో మా పిన్ని రాగానే ఫాస్ట్గా ప్రిపేర్ చేయమంటే చాలా ఫాస్ట్గా చాలా టేస్టీగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసిస్తుంది అనమాట. నేను చెప్తున్న పిన్ని నువ్వు వీడియోలో చాలా బాగా కనబడుతున్నావు అని చెప్పేసి ఇంకా బిర్యానీ ప్రాసెస్ అంతా ఈ మాటల్లో తీయలేదు, కానీ మా పిన్ని చేసే విధానం తన స్టైల్ మాత్రం ఇక్కడ చూపిస్తున్నాం అనమాట. ఇంకా అట్లా చాలా ఫాస్ట్గా బిర్యానీ అయితే
ప్రిపేర్ చేసేసింది. ఇంకా మధ్యలో మధ్యలో నేను కూడా హెల్ప్ చేయడానికి వచ్చాను. అవును నువ్వు ఒక్కదానివి ఎలా చేస్తావు, నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పి మా పిన్ని అన్నీ వేస్తుంటే ఇంకా కలుపుతూ ఇంకా నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. ఎప్పుడైనా దూరంగా ఉండి డైరెక్షన్స్ ఇస్తా, దగ్గరుండి పార్టిసిపేట్ చేయడం మాత్రం ఈరోజే ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా అట్లా ఆడుతూ పాడుతూ బిర్యానీ కూడా రెడీ అయిపోతుంది.
ఫైనల్ ఇక్కడ చర్చ్కి వెళ్ళాలి. ఇంకా మేము అనుకోకుండా వచ్చాం కాబట్టి డ్రెస్సెస్ ఐరన్ అవన్నీ ఉండవు. ఈ మధ్య ఏంటో బ్యాక్ టు బ్యాక్ అనుకోకుండా హైదరాబాద్ వచ్చేస్తాం. ఇక్కడే అన్నీ సర్దుకుంటూ ఉంటాం. ఇక్కడైతే నేను ఇంకా శేఖర్ డ్రెస్ నా శారీ ఐరన్ చేసుకుంటున్నా. ఎందుకంటే అనుకోలేదు కాబట్టి, సడన్గా ప్రయాణం కాబట్టి ఇంకా అసలు అక్కడ కుదరలేదు. ఇంకా బిర్యానీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, శారీ ఐరన్ అవంతా అయిపోయింది. మా చెల్లి కూడా వచ్చేసింది అనమాట. ఇంకా 1 by 1 అయితే రావాలి. అందరూ లేట్ చూసారు, ఎక్కడో ఉన్నాం. మేమైతే ఫాస్ట్గా వచ్చేసాము. ఎందుకంటే మా రవి బర్త్డే కాబట్టి ఇంకా లైట్గా చర్చికి వెళ్ళేసి వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు చెప్పాం కాబట్టి, మా పిన్ని వాళ్ళు కన్వర్టెడ్ క్రిస్టియన్స్ కాబట్టి కాసేపు అట్లా వెళ్ళి రావాలంతే. ఇంకా తర్వాత ఇంటి దగ్గరే భోజనాలు. ఇక్కడ మా చెల్లి పెళ్ళైన తర్వాత చాలా రోజులకి వచ్చింది ఇక్కడికి. లాస్ట్ టైం వచ్చింది కానీ అప్పటికిప్పటికి చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా బాబాయ్ క్షేమ సమాచారాలు అనుకుంటున్నాడు అనమాట. ఇక్కడ ఇంకా రెడీ అయిపోయాం, అంతా అయిపోయింది. ఇంకా నేను, మా పిన్ని, మా చెల్లి ఇంకా చూసుకున్నాం అనమాట. ఎవరి శారీ బాగుంది, ఫొటోస్లో ఎవరు ఎట్లా పడతారని చెప్పేసి చర్చికి వెళ్ళాలి. ఆల్రెడీ మా పిన్ని వెళ్ళిపోయింది. మేము ఇంకా చర్చికి వెళ్ళకుండా చర్చిని ఎగ్గొట్టేసి మేము ఇంట్లోనే ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఫోటోషూట్, ఎందుకంటే రాక చాలా రోజులకి ఇంత తీరిక దొరికింది మా ముగ్గురికి ఒక చోట కాబట్టి ఇంకా ఫోటోషూట్ ఉండాల్సిందే. ఇంకా చాలా సేపు ఫోటోషూట్ తర్వాత ఇంకా చర్చ్ నుంచి అందరు ఇంటికి వచ్చారు. ఇంకా భోజనాలు ఇంట్లోనే పెట్టాలనుకుంది కాబట్టి ఇంకా వాళ్ళు ఒక 5-10 minutes ఇంకా ప్రే చేసేసి ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా తిను మా బాబాయ్ వీడియోస్ పెట్టగానే మా బాబాయ్ దగ్గరే ఫస్ట్ వస్తాయంట. నేను చెప్తున్న, బాబాయ్ నీ దగ్గరికి నేను కావాలని చూడడానికి పరిగెత్తుకుంటూ వస్తా అని చెప్పేసి ఇంకా అట్లా చాలాసేపు ఫ్యామిలీ టైం మాట్లాడుకుంటూ మా మరిది గారు వచ్చారు. ఇంకా తనతో క్షేమ సమాచారాలన్నీ కనుక్కుంటూ ఇంకా ఫైనల్ అయితే ఫస్ట్ తినేసా. ఎందుకంటే అసలు లేవగానే ఫస్ట్ మాకు పిన్ని నాకే బ్రేక్ఫాస్ట్ పెట్టింది. ఇంత టైం ఎవరికి ఆకలేస్తుంది కాబట్టి ఇంకా నేను హ్యాపీగా తిని ఇంకా వీళ్ళ ముందు కూర్చున్నా. వాళ్ళకి వడ్డించాలంటే సరే వడ్డిస్తా చూడండి అని చెప్పి ఇంకా కూర్చొని చక్కగా అందరికీ ఫుడ్ సర్వ్ చేస్తూ ఇంకా వీళ్ళతో మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తున్నాం. ఇంకా ఇదంతా అయిపోయాక, భోజనాలు అయిపోయాక మా ఫ్యామిలీ గేమ్ అనమాట. ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఎవరమైనా అందరం గెట్ టుగెదర్ అయ్యామంటే ఫస్ట్ మేము ఆడే ఆట అయితే కార్డ్స్. అవి ఆడకపోతే మాకు అసలు టైం కరెక్ట్గా ఏమంటారు, మా ఫ్యామిలీ గేమ్ లాగా మా ఫ్యామిలీ గేమ్ ఇది. ఖచ్చితంగా మేము ఎప్పుడైనా గెట్ టుగెదర్ అయినా ఫస్ట్ మేము ఆడేది కార్డ్స్. రాత్రంతా నిద్ర పోకుండా కూడా ఆడతాం అనమాట. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ టైంని ప్రాపర్గా ఎంజాయ్ చేయడం. ఈ ఉన్న ఈ టైంలో అసలు ఎవరమైనా ఖాళీ ఉంటే ఫస్ట్ ఫోన్ నుంచి గెలకాలనిపిస్తుంది. అందులో ఫస్ట్ నేనే అనమాట. సో అట్లా ఫోన్స్ మన ఇంట్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. కానీ ఇట్లా మనం ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అయ్యి మంచిగా మాట్లాడుకుంటూ హ్యాపీగా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేస్తున్నామంటే అది ఖచ్చితంగా ఏదో ఒక గేమ్స్ ఆడాలి. అది ఏ గేమ్ అయినా కావచ్చు, మ్యాచ్ అనే కాదు. సో యాక్చువల్గా మేము ఎక్కడైనా ఆన్లైన్లో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం లూడో ఆడుతూ ఉంటాం. ఇప్పుడు ఇంకా ఇక్కడ కూడా లూడో ఆడితే తక్కువ మెంబర్స్ కానీ ఇక్కడ ఎక్కువ మెంబర్స్ ఉన్నాము. అందరము ఇన్వాల్వ్ అయ్యి ఆడాలనుకున్నాం కాబట్టి ఇంకా కార్డ్స్ ఇక్కడ బెస్ట్ చాయిస్ అనిపించింది. సో అట్లా ఎక్కడున్న అందరి మాత్రం ఖచ్చితంగా నాది ఉంటుంది. సో ఇంకా అట్లా అందరం ఒకరికొకరితో మాట్లాడుకుంటూ టీజ్ చేసుకుంటూ, టీజ్ అంటే ఆబ్వియస్లీ నేనే టీజ్ చేస్తాను. నా పక్కన మా పిన్ని ఉంది, ఖచ్చితంగా మా పిన్నినే టీజ్ చేస్తాను. ఎందుకంటే మా పిన్ని కార్డ్స్ ఆడడంలో చాలా లేట్గా కార్డ్స్ వదులుతుంది అండ్ ప్రతి ఆట ఆమె గెలుస్తుంది. సో అంత ప్రాపర్గా చూసి ఆడితే ఖచ్చితంగా మేము కూడా గెలుస్తాను. మేము అట్లా కాదు, మేము చాలా ఫాస్ట్గా కార్డ్స్ వదులుతాం. అదే చెప్తున్నాం. ఇక్కడ నేను ఆట రూల్స్ చేంజ్ చేశాను, అది మా పిన్ని అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇది మా పిల్ల బచ్చా గ్యాంగ్. సో ఇక్కడ నేను ఆటని మొత్తం చేంజ్ చేశాను, రూల్స్ అన్నీ మార్చేశాను. ఈ రూల్స్లోనే ఆట ఆడాలని చెప్తే ఇంకా వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆర్చుకుంటూ మాట్లాడుకుంటూ ఫైనలీ ఆట అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాము. ఇంకా అట్లా అనమాట. ఇది ఫ్యామిలీ గేమ్. నాకైతే నచ్చింది, అందరికి నచ్చిందో లేదో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాము ఆ రోజు. బెస్ట్ ఫ్యామిలీ మూమెంట్. ఫైనల్లీ ఇంకా చాలాసేపు గేమ్ ఆడుకొని నేను మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మా తాతయ్యని పలకరించి మళ్ళీ ఇక్కడికి వచ్చేలోపు మా వాళ్ళు ఇట్లా కేక్ ప్రిపేర్ చేసి కేక్స్ తెచ్చేశారు మా నాన్న. సో వచ్చేసాడు, నాకు ఒక పెద్ద ఎనర్జీని ఇచ్చే టైం అనమాట. సో ఇక్కడ మేము ఈ టైంకి అయితే వెళ్ళాలి, లేట్ అయిపోయింది వెళ్ళడానికి అని చెప్పేసి అంటున్నాడు. ఇంత ఈవినింగ్ బయలుదేరలేంలే అని చెప్పేసి అనుకున్నా. ఇక్కడ మా నాన్న ఎవరు ఎన్ని చెప్పినా ఎంత అదైనా మా నాన్న నాకు అనిపిస్తున్నాడంటే అదొక ఇంకా నేను చెప్పలేను అనమాట. అదొక నాకు ఎంతో
ఐస్ క్రీమ్ ఇచ్చే టైం. వర్ధిని చూస్తే ఎలా ఫీల్ అవుతానో మా నాన్నని చూస్తే కూడా అలాగే ఫీల్ అవుతా. సో ఈ బర్త్డేలో మా నాన్న ఉన్నాడు. సో నాకు ఇంకా ఫుల్ఫిల్ అయిపోయింది. కాసేపట్లో మా అమ్మ వచ్చేస్తుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. ఈ ట్రిప్లో ఇలా వచ్చాం, బర్త్డే సెలబ్రేట్ చేసుకొని వెళ్ళిపోయాం. మా నాన్నని చూడనేమో ఫీల్ అయ్యాను. ఫైనలీ మా పప్ప వచ్చేసాడు. సో రవి బర్త్డే. రవి ఏదో మాట్లాడుతున్నాడు, వాళ్ళ అమ్మ షాక్ అయిపోయింది అనమాట. ఎందుకంటే 25 years వచ్చినాయి కాబట్టి ఆల్మోస్ట్ రవి పెద్దాడు అయిపోయాడు కదా. సో ఇంకొకసారి నేను పెద్దాన్ని అయిపోయాను అని వాడు ప్రూవ్ చేసుకున్నాడు అనమాట ఏదో మాటల ద్వారా. ఇక్కడ అందరం నవ్వుతున్నాము. సో అలా అయితే వర్ధిల్ బర్త్డే స్టార్ట్ అయిపోయింది. సార్లు వర్ధిల్ బర్త్డే నోటీస్ చేశారా? రవి బర్త్డే, సారీ రవి. సో ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా అమ్మ ఇంకా రాలేదు. మా అమ్మ ఏదో పని మీద బయటకు వెళ్ళింది. మా అమ్మ వచ్చేవరకు టూ లేట్. సో ఇక్కడ మా నాన్నకి ఫోన్లు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాడేమో అనుకుంటున్నాం, కానీ లేదు. ఇక్కడ ఇంకా బర్త్డే స్టార్ట్. రవి బర్త్డే ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ అందరం చాలా హ్యాపీగా చాలా బాగా జరిగింది. సో ఈరోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము, మంచి ఫ్యామిలీ టైం. రవి బర్త్డే, రవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇది మా అక్కల చెల్లెల గ్యాంగ్. మా అమ్మకి 2 ఆడపిల్లలం, మా అక్క మీకు తెలిసిందే. మా పిన్నికి 2 ఆడపిల్లలే వీళ్ళిద్దరూ. ఇంకా మా చిన్నమ్మకి మా రవి అండ్ మా వాత్సల్య, వాళ్ళు కూడా మీకు తెలిసి ఉంటుంది. సో ఇంకా అట్లా ఇవాళ మా అందరి ముందు హ్యాపీ బర్త్డే. ఫైనలీ మా నాన్న వచ్చేసాడు. నాకు
నాకు ఎప్పుడు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చే టాపిక్ ఏదైనా ఉంది అంటే అది మా నాన్న, అంతే అనమాట. సో ఇక్కడ మా వాత్సల్య, మా రవి, మా హనమ్మ, వీళ్ళిద్దరు చూసారా. మా అమ్మ రాలేదు. ఫైనలీ మా పిన్ని, మా బాబాయ్, ఇది మా పిన్ని వాళ్ళ యాక్చువల్ ఫ్యామిలీ అనమాట. మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లి వాళ్ళ ఫ్యామిలీ. సో ఫైనలీ ఇంకా మా మరిది వాళ్ళు, మా చెల్లి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈవినింగ్ అవుతుంది, మళ్ళీ రేపు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి. ఇంకా జర్నీ చాలా ట్రాఫిక్ ఉంటుంది, లేట్ అయిపోతుంది కాబట్టి ఇంకా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారనమాట. సో ఇంకా చూసారా అందరూ అయ్యో వెళ్ళిపోతున్నారు మేము ఉన్నాం అని చెప్పేసి. ఇంకా లాస్ట్లో ఇక్కడ మా అమ్మ వచ్చింది, వచ్చి రవిని బ్లెస్ చేస్తుంది, ఇంకా కేక్ తినిపించేసింది. ఫైనలీ లేట్గా వచ్చింది, లేటెస్ట్గా వచ్చేసింది. ఈ వీడియో ఎండ్ చేసేయడానికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.